కైలాస మానస సరోవరం యాత్ర 72 గంటల్లో వితౌట్ ఎనీ పాస్పోర్ట్ అండ్ వీసా అని మీరు కొత్తగా ఈ మార్గాన్ని ప్రవేశపెట్టారు. సో దీనికి సంబంధించి వివరిస్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాస మానస సరోవర్ యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్, వీసా, డాక్యుమెంటేషన్, హెల్త్ ఇష్యూస్, దీంతోపాటు ఏజ్ లిమిటేషన్స్, అదేవిధంగా కనీసం ఒక 10 నుంచి 12 రోజుల సమయము, ఇవన్నీ కుదరని వారికి ఏరియల్ వ్యూ అని ఇక్కడ నుండి నేపాల్గంజ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఫ్లైట్లో నుండే మనం విండో సైడ్ మనం కూర్చొని కైలాస మానస సరోవర్ దర్శనాలన్నింటినీ కూడా మనం విండో సైడ్ నుండి మనం దర్శించుకొని తరించేటువంటి వారం. కానీ ఆ రకంగా ఏదైనా సరే ఆ యొక్క ఏరియల్ వ్యూ ఆప్షన్లో మనం ఫ్లైట్లో కూర్చొని దూరం నుండి కైలాస దర్శనం చేసేటువంటి సమయంలో మేఘాలు ఏదైనా సరే అడ్డం వస్తే మనం కైలాస మానస సరోవర్ యొక్క దర్శనం కాక తిరిగి మళ్ళీ వెనక్కి తిరగడమే తప్ప మనకు అంతకుమించి ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఇందులో ఆ ఏరియల్ వ్యూలో మనం ఎక్కడ ఒక ప్లేస్లో ల్యాండ్ అవ్వట్లేదు, కనీసం మనం కైలాస దర్శనం దగ్గర నుంచి చూడట్లేదు, అదేవిధంగా మనం పూజ లాంటివి ఏవి చేసుకోలేని పరిస్థితి, కనీసం అక్కడికి వెళ్ళాము అనేటువంటి అనుభూతిని కూడా పొందకుండా జస్ట్ ఒక ఏరియల్ వ్యూ ఆప్షన్లో మాత్రమే చూసేటువంటి ప్రత్యామ్నాయ మార్గం ఉండేదమ్మా ఎవరైతే కైలాస యాత్రకి ప్రత్యక్షంగా వెళ్ళలేని వారికి. ఆ రకంగా ఏరియల్ వ్యూలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేక వెనుదిరిగి వచ్చేటువంటి వారికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా, అంటే